శ్రీవిఎన్ఆర్ న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ప్రజలకు గిఫ్ట్ లాంటిదని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో గురువారం కూటమి నాయకులు, ప్రజలు, మహిళలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. కల్తీ మద్యంపై వైసీపీ బూటక ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది అయితే లేదు. పూర్తిగా ఆ రోజు మద్యం స్కామ్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇంకా దండలేసి ఊరేగింపుగా చేసుకొని పోయినారు. మద్యంలో ఎవరన్నా ఇంత రేటుని కానీ నాసిరకం మద్యమని కానీ చెప్తే వాళ్ళని అటమార్ చేసి అప్పటికప్పుడే చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. మన పుంగనూరు నియోజకవర్గంలోనే ఒకరిద్దరిని కందూరులో ఒక యువకుడిని ప్రతాప్ అనే యువకుడిని నాసిరకం మద్యము రేట్ ఎక్కువ అని చెప్పిన దానికి అతన్ని చంపడం జరిగింది. మరుసటి కొద్దిగా అతను శవమైనాడు. ఇలాంటి ప్రభుత్వము, అలాంటి ప్రభుత్వము తేడా చూసుకోండి. మన చంద్రబాబు నాయుడు గారు దానిపైన ఎంత సీరియస్గా ఉన్నాడు, గత ప్రభుత్వం ఎలాగ ఉందో ఒకసారి తేడా చూసుకోవాలని చెప్పి మన అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, కూటమి నాయకులకి అందరికీ నమస్కారాలు. వ్యాప్తంగా పిలిపించినటువంటి సూపర్ 6 కార్యక్రమానికి, ఏదైతే సూపర్ జిఎస్టీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, వ్యాపారస్తులకు, ఈరోజు దేశవ్యాప్తంగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో దేశ ప్రధాని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఈరోజు శ్రీశైలంలో పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు, పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సోదరులారా, ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ పథకము రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా దాదాపు 99 వస్తువుల మీద ఈరోజు చాలా తగ్గు రకం రేట్లు వచ్చాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అని చెప్పి మనమందరం తెలియజేసుకోవాలా. మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అవుతేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అవుతేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అవుతేనేమి, మీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ పథకం కింద దాదాపు 12% ఉన్న జిఎస్టీ ఈరోజు 0.1%, 0.5%కు అన్ని ఔషధాల మీద, అన్ని నిత్యావసరాల వస్తువుల మీద ఈరోజు 99 వస్తువుల మీద ఈరోజు తగ్గడం జరిగిందంటే ఇది చాలా పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ప్రతి కుటుంబానికి కూడా, ఎంత చిన్న కుటుంబానికైనా కూడా ఈ జిఎస్టీ వల్ల సంవత్సరానికి 20,000కు తక్కువ లేకుండా ఆదాయం లభిస్తుందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉంటా. అందరూ గమనించాలా, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, నిత్యం ప్రజలకు పనికొంచే నిత్యావసర వస్తువుల మీద కూడా అన్నిటి మీద దీని ప్రభావము చూపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరందరూ గమనించాలా, ఈరోజు రాష్ట్రంలో మన పెద్దలు, మన అనుభవజ్ఞులు, దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గల ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రంలో పరిగెత్తా ఉంటే
దేశమన్నీ కాదు రాష్ట్రాలన్నీ కూడా అతను చూసే పరిస్థితికి వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ చూడని పరిశ్రమలు, ఒక్క పరిశ్రమ మీరు ఆలోచన చేయండి. ఈరోజు గూగుల్ సంస్థ నిన్న వైజాగ్ వచ్చిందంటే దేశంలోనే చెప్పుకోగలిగిన సంస్థ అది. అటువంటి సంస్థ ఈరోజు మనకు వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి బ్రాండ్ చూసే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, అటువంటి సంస్థతో ఈరోజు 1-2 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి ఒక సంస్థతోనే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అటువంటి సంస్థలు ఈ 15 నెలల్లోనే ఎన్నో ఈ రాష్ట్రానికి తెప్పించి నిద్ర ఆహారం లేకుండా పోరాడుతూ ఉంటే యువత కోసము, ఉద్యోగాల కోసము ప్రతి రాష్ట్రంలో రాత్రి మూగల్లో 75 సంవత్సరాలు ముఖ్యమంత్రి తిరుగుతూ ఉంటే ఈ దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఏదో ఒక దుష్ప్రచారం చేసి మళ్ళీ 2014లో ఏ విధంగా ప్రజలను మోసం చేసి మళ్ళీ ప్రజల్లోకి వచ్చినారో, అధికారంలోకి వచ్చినారో ఆ విధంగా మళ్ళీ రావాలని చెప్పి ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంతా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.